నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ శ్యామ్ ప్రసాద్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. గురుగారు, యాక్చువల్లీ వాస్తుకి గ్రహాలకి అలాగే సంబంధం ఉంది జాతకాలకి అని అంటారు కదా. అమ్మా, అసలు ఈ మూడింటికి ఒకటితో ఒకటికి సంబంధం ఉందంటారా? 100% సంబంధం ఉంటుందమ్మా. ఏదైనా శాస్త్రం అంటే జ్యోతిష్ శాస్త్రం, ఓకే, వాస్తు శాస్త్రం, సంఖ్యాశాస్త్రం అంటే పామిస్ట్రీ ఓకే, అంటే చేయి చూసి చెప్పేది మాట. ఇవన్నీ కూడా గ్రహాలను బేస్ చేసే చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఓకే, జాతకం అన్న దగ్గరికి మామూలుగా ఈ రాహు కేతు శని అలాగే చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఓకే, అలాగే ఇంటి గృహం దగ్గర రాబోతులోకి ఎలా ఉంటుందంటే, గృహంలో ఉన్నటువంటి 8 దిక్కులు, 8 దిక్కులు 9 గ్రహాలు, ఓకే, ఇవన్నీ కూడా ఇంట్లోనే ఉంటాయి అన్నమాట. అంటే ఎందుకు ఇలా కొట్టారంటే, మనం తూర్పుకి ఇందాక మనం చెప్పినట్టు తూర్పుకి సూర్యభగవానుడు అధిపతి, ఓకే, పడమర శని అధిపతి ఉంటాడు, ఓకే, దక్షిణానికి కుజుడు అధిపతిగా ఉంటాడు, ఉత్తరానికి బుధుడు అధిపతిగా ఉంటాడు, ఓకే, ఆగ్నేయానికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు, వాయువ్యానికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు, నైరుతికి రాహు అధిపతిగా ఉంటాడు, ఓకే, మరి ఈశాన్యానికి గురువు అధిపతిగా ఉంటాడు. ఓకే, అలాగే అక్కడ కేతువు కూడా ఈశాన్యమే ఇచ్చారన్నమాట. ఓకే, అందుకని ఈశాన్యం పెరగాలని చెప్పడానికి కూడా కారణం అదే. అక్కడ 2 గ్రహాలు ఉండాలి కదా, అందుకని ఈశాన్యం పెరగాలని చెప్తారన్నమాట. అందుకని అక్కడ ఆ విధంగా జరిగింది. అయితే ఏంటంటే, ఉద్యోగం పరమైన అంటే శని, ఏలినాటి శని, అష్టమ శని అంటారు. సాధారణంగా శని అంటే ఎప్పుడు అంటారు, సరిగ్గా ఉద్యోగం లేనప్పుడు, పెళ్ళి అవునప్పుడు, వాడు సరిగ్గా చెడు అలవాట్లో ఉన్నప్పుడు శని ఇబ్బంది పెట్టడం అనుకుంటారు. అది పడమర భాగం చెప్తూ ఉంటుంది అన్నమాట. పడమర భాగం కరెక్ట్గా ఉంటే అందులో శని దోషం రాకుండా ఉండొచ్చు. అలాగే తూర్పు ఈ విధంగా ఉంటుంది. అలాగే ఏంటంటే, మనం హస్త సాముద్రికాన్ని కూడా మనకు 5 వేళ్ళు ఉన్నాయి కదా, చిటికెన వేలు ఉంటుంది, అది బుధుడు. ఉంగరం వేలు ఉంటుంది, అది సూర్యుడు. మధ్య వేలు ఉంటుంది, పెద్ద వేలు, అది శని. చూపుడు వేలు ఉంటుంది, ఈ చూపుడు వేలేమో గురువు. బొటన వేలు ఉంటుంది, అది శుక్రుడు. అలాగే చేయిలో కొద్దిగా ఎత్తుగా ఉన్న భాగం, ఇటే ఉన్న ఎత్తు భాగం చంద్రుడు. మధ్యలో ఉన్నటువంటి రాహుకేతులు. అంటే ఈ 9 గ్రహాలు కూడా మన హస్తంలో కూడా ఉంటాయి. అలాగే న్యూమరాలజీ, 1వ సంఖ్య సూర్యుడు, 2వ సంఖ్య చంద్రుడు, 3వ సంఖ్య గురువు, 4 రాహు, 5 బుధుడు, 6 శుక్రుడు, 7 కేతువు, 8 శని, 9 మళ్ళా కుజుడు. ఈ విధంగా న్యూమరాలజీ ప్రకారం కూడా గ్రహాలు పనిచేస్తుంటాయి. మీరు ఏ తారీఖులో పుట్టారు? ఉదాహరణకి 4వ తారీఖులో పుట్టారు. అంటే 4వ తారీఖులో పుట్టడానికి మీరు మల్టిపుల్ టాలెంట్ కలిగి ఉండి ఈ మీడియా రంగంలోకి రావడం కారణమైంది. అంటే మీరు ఎక్కువ పబ్లిసిటీ కోరుకుంటారు అన్నమాట. అలాగే ఏంటంటే, అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఎక్కడైనా సరే మీ ఐడెంటిటీ కనబడుతుంటుంది. ఇంట్లో కూడా అంటే మీకు గుర్తింపు ఉండాలన్నమాట. ఏంటంటే, మీరు గౌరవించినట్టు కొద్దిగా ఆ గుర్తింపులాగా ఈ 4వ స్థానంలో ఉన్న వాళ్ళు ప్రతి రంగంలో కూడా ఉండాలనే ప్రయత్నం చేస్తుంటారు. అన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈ పబ్లిసిటీ ఎక్కువ కోరుకుంటూ ఉంటారు. అందుకని 4వ సంఖ్యలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా సినిమా రంగంలోనూ ఈ మీడియా రంగంలో ఉంటారు. అంటే చిరంజీవి గారు కూడా 22లో పుట్టారు, 22. ఆయన సినిమా రంగంలోకి రావడం జరిగింది. అంటే రావడం ప్రతి వాళ్ళు వస్తారు, కానీ ఎవర్ లాస్టింగ్ చాలా ఎక్కువ రోజులు ఉంటారు. అంటే మీరు కూడా కొన్నాళ్ళు ఎక్కువ రోజు ఇదే రంగంలో ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. స్థిరత్వం అనేది ఆ 4వ సంఖ్య ఆ విధంగా ఉంటుంది. అంటే ఇంకా మిగతా కూడా ఉంటాయి. ఉదాహరణకి ఆ 4వ సంఖ్య వాళ్ళు ఉంటారు. అలాగే 3వ సంఖ్య ఉన్న వాళ్ళు గురువు, అంటే టీచింగ్, బ్యాంకింగ్ ఆ విధంగా రావడం జరుగుతుంటుంది. అలాగే గృహంలో కూడా తూర్పు బాగుంటే వాళ్ళు రాజకీయ రంగంలో బాగా రాణించగలుగుతూ ఉంటారు. అలాగే నార్త్, ఉత్తరం బాగుంటే మాత్రం ధనం చాలా బాగా రాణిస్తూ ఉంటుంది. అంటే ఒకదానికి ఇంటర్లింక్ కలిగి ఉంటాయి అన్నమాట. అలాగే హ్యాండ్ బట్ కూడా ఎంతైనా ప్రతి శాస్త్రం ఉంటుంది. అంటే ఏదో పామిస్ట్ అన్నది ఏంటంటే నెమ్మదిగా అది కనుమరుగైనా ఇంపార్టెంట్గా హ్యాండ్లో ఉన్నది కూడా చాలా ఇంపార్టెంట్గా చెప్తూ ఉంటాయి. ఉన్న ఏళ్ళని బట్టి ఏ ఏళ్ళు బాగుంటే అది బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది. ఈ కలర్ ఆఫ్ ది హ్యాండ్ ఉంటుంది. సాధారణంగా మంచి గులాబీ రంగులో రెడ్లో కనబడుతుంది ఇల్లు వాళ్ళకు హ్యాండ్. వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా చాలా ధనవంతులు ఉంటారు. కొందరు చేయంటే బాగా పాలిపోయినట్టు తెల్లగా ఉంటుంది, అది పెద్దగా రాణించదన్నమాట. ప్రతిదానికి స్ట్రగుల్ పడుతూ ఉండాలి. చిన్నదానికి కూడా ఆందోళన పడుతుంటారు. అంటే మీది కొద్దిగా ఆందోళన ఎక్కువ పడుతుంటారు, మీరు ధైర్యంగా ఉండలేకపోతుంటారు. అలాగే కొంత చేయనిండా గీతలుగా ఉంటాయి, వాళ్ళు కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. అంటే ఇంకా డెప్త్ ఉంటుంది, ఇది పైన మాట.
ఆ విధంగా ఇది హ్యాండ్ బట్టి కూడా ఉంటుంది, ఆ మ్మ్. గృహం బట్టి కూడా ఉంటుంది. ఒకళ్ళు ఈశాన్యంగా పూజ చేయకుండా నెలకోసారి పూజ చేసి ఆ పూలు గట్ట అక్కడ వదిలేస్తుంటారు. కంప్లీట్గా దాంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటుంటాయి. ఈ విధంగా ప్రతి దానికి లింకప్ అంటే ఏదైనా ఈ 9 గ్రహాలను బట్టి ప్రతి ఒక్కరి జీవితం నడుస్తూ ఉంటుంది. ఓకే. ఎందుకంటే కంపల్సరీ అంటే ఒక జాతకంలో శుక్రుడు బాగున్నాడు అనుకోండి, వాళ్ళు మంచి డ్రెస్ వేసుకొని మంచి పెర్ఫ్యూమ్ అది వాడుతూ ఉంటారు. ఏదో ఈ మొఖాన్ని ఫెయిర్ అండ్ లవ్లీ మంచి బట్టలు మంచి జోళ్ళు వాడుతుంటారు. అదే వాడికి ఏదో సెంటెన్స్ జరుగుతుంది అనుకోండి, ఏదో మాసిపోయిన బట్టలు, పెరిగిపోయిన గడ్డం, ఏదో చెప్పులు వేసుకొని ఏదో పొలాలు నవ్వుతా కనబడుతుంటాడు. అలాగే గురువు దశ జరుగుతుంది అనుకోండి, గురువు చక్కగా దైవభక్తి పొద్దున్నే లేచి గుడికి వెళ్ళి బొట్టు పెట్టుకొని సాంప్రదాయంగా ఏదో ఉంటూ చక్కగా వాడు పని చేసుకొని మంచి మాటలు చెప్తూ ఉంటాడు. అంటే ఆ ప్రభావం ప్రతి మనిషి మీద నవగ్రహాల ప్రభావం ప్రతిసారి ప్రతి క్షణం కూడా ఉంటుంది. వాడి జీవితంలో శుక్రుడు బాగుంటే వివాహ జీవితం బాగుంటుంది. రాహు ఒకటి వచ్చాడు అనుకోండి వాడి జీవితంలోకి, ఏదో కొద్దిగా ఇలాగే బాధ్యత లేకుండా తిరగడం అది జరుగుతుంటుంది. ప్రతి దానికి లింకప్ అయి ఉంటుందమ్మా. ప్రతిదీని కూడా మనం మనసును బట్టి మనం మార్చుకొని యాటిట్యూడ్ మార్చుకుంటే దాని బ్రహ్మాండంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. 3 ప్రభావం మానవ జీవితం 100% నమ్మినా నమ్మకపోయినా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇది గ్రహాలు అన్నది మనిషిని సాధిస్తూ ఉంటాయి. గ్రహాలని ఆధీనంలో తీసుకునే శక్తి మానవుడు సంపాదించుకుంటే వాడు సక్సెస్ఫుల్గా ఉంటాడు. గ్రహాలకు వ్యతిరేకంగా వెళ్తూ వాడు చెప్పినట్టు అడుగుతుంటే ఇంకో రకంగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే గ్రహాలు మాత్రం ప్రతిరోజు అంటే ఇవాళ ఆదివారం సూర్యుడు అధిపతి, ఈరోజు సోమవారం చంద్రుడు అధిపతి. అలాగే ప్రతి గంటకి కూడా ఒక హోరన్ వస్తుంది, అది కూడా ఒక గ్రహం పాలిస్తూ ఉంటుంది. ఇలాగంటే ప్రతి గంటకి ప్రతి రోజుకి ప్రతి నెలకి ఒక గ్రహం పాలిస్తూ మానవ జీవితం ప్రధానంగా సాధిస్తూ ఉంటుంది. అందులో మనం భారతీయులు కాబట్టి దాన్ని మనం ఎక్కువగా నమ్మడం జరుగుతూ ఉంటుంది. అందుకే ఈ ఆదివారం రోజు మనకి మంచి బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఆదివారం చాలా పవర్ఫుల్గా ఉండేది. ఆదివారం చాలా నియమంగా ఉంటూ చేస్తుంటారు. ఈ బ్రిటిష్ వాళ్ళు ఏంటి వీళ్ళు ఇంత ధైర్యం అని గమనిస్తే వీళ్ళకి ఇంత సూర్య భగవాన్ శక్తి ఉంది, ఆదివారం ఈ విధంగా చేస్తాను. నెమ్మదిగా వాళ్ళు ఆదివారం రోజు ఏం చేశారంటే ఆదివారం రోజు సెలవు ఇచ్చి ఊరకనే వాళ్ళు ఈ మందు పార్టీలు ఇవన్నీ కూడా అలవాటు చేశారు. నెమ్మదిగా ప్రజలంతా కూడా ఈ ఆదివారం నాడు భ్రష్టు పడడం జరిగింది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మళ్ళీ నెమ్మదిగా ఆదివారాలు పాటిస్తున్నారు అందరూ కూడా. అది ఆ పవర్ అలాగ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పవర్ ఉంటుంది. గురుగారు, మనం ఇందాక మాట్లాడుకున్నట్లయితే చేతి వేళ్ళకు కూడా సంబంధం ఉంటుంది అన్నారు. అలాగే కొంతమంది కాలు వేళ్ళు కూడా చూస్తుంటారు. కాలు వేలు ప్రమాదంగా ఉంటుంది, పొడవుగా ఉండకూడదు అని. కాలు వేలు అనేది కరెక్ట్. మన కాలు ఎంత అందంగా ఉంటే అమ్మాయి ఎంత అందంగా ఉంటే, అంటే కవులు ఎందుకని కాళ్ళతో వర్ణిస్తారు మన ఏదో మన సినిమాలో. అందువల్ల అంటే అది కాలు ఎంత సున్నితంగా ఉన్నది, ఆ ఏళ్ళు ఎంత అందంగా ఉన్నాయి, ఆ గోర్లు ఎంత, అది కూడా కంపల్సరీగా శాస్త్రం ఉంటుంది. కొంతమందికి చిటికిన వేళ్ళు భూమికి తగలకుండా ఉంటుంది, కిందకన్నా 5 వేళ్ళు కూడా భూమికి టచ్ అవ్వాలి. ఏ వేళ్ళు భూమికి టచ్ అవ్వకపోయినా ఆ నెగిటివ్ ఎనర్జీ అక్కడ ఉంటుంది అన్నమాట. సాధారణంగా చిటికిన వేళ్ళు కొంతమందికి పైకి కొద్దిగా తగలదు భూమికి. కంపల్సరీగా వాళ్ళ జీవితంలో వైవాహిక సమస్యలు, పోలీస్ స్టేషన్ సమస్యలు కంపల్సరీగా ఉంటుంటాయి. ప్రతి దాంట్లో ఉంటుందమ్మా, ప్రతి దాంట్లో కూడా శాస్త్రం ఉంటుంది. దాన్ని అంగశాస్త్రం అని కూడా అంటుంటారు. ఈవెన్ హెయిర్ కూడా అటువంటి సింబాలిక్ ఉంటుంది. అలాగే ఈ వస్త్రధారణలో కూడా ఉంటుంటుంది. అన్ని ప్రతిదీ కూడా ప్రతిదానికి ఇప్పుడు నలుపు రంగు ఉందనుకోండి, అది రాహుకు సంబంధించింది. అంటే బ్లూ నలుపు రాహు కేతు సంబంధించింది. ఎల్లో కలర్ అది గురువుకు సంబంధించింది. మరి మన ఎన్టీ రామారావు గారికి గురు బలం ఎక్కువ ఉంది కాబట్టి ఆయన పసుపు రంగు పెట్టాడు తెలుగుదేశం అని, బాగా సక్సెస్ అవుతుంటాడు. గులాబీ రంగు శుక్రుడు సంబంధించింది, మీకు తెలుసు కదా మనం కేసీఆర్ గులాబీ రంగు పెట్టిన తర్వాత ఆయన రావడం జరిగింది. అలాగే మరి బీజేపీ కాషాయ రంగు జెండా కుజుడిది. అందుకనే వాళ్ళు ఎంతసేపు కూడా ఆవేశపరులు మన ఈ మత సంకల్పం గురించి, అంటే మంచిదే ఒకళ్ళు అంటే ఆర్ఎస్ఎస్ అని ఇవన్నీ పెట్టి వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు దాని అంటే ఆ గ్రహాల ప్రభావం వాళ్ళని ఇంప్లిమెంట్ చేసుకోవడం జరిగింది. తెలుపు అంటే సూర్య భగవానుడు, అంటే అది గాంధీ గారు అప్పట్లో తెలుపు రంగు వాడుతుండేవారు ఎక్కువగా. ఈ విధంగా మనకి ఈ రంగుల్లో కూడా గ్రహాలు ఇంప్లిమెంట్ అయి ఉంటాయి. ప్రతిదీ కూడా ఇప్పుడు గోల్డ్ ఉందనుకోండి రవి సంబంధించింది, అలాగే సిల్వర్ వెండి చంద్రుడు సంబంధించింది, కాపర్ రాగి కుజుడు సంబంధించింది. అందుకని పగడం గట్ట ఉంగరం పెట్టుకుంటే కాపర్ దండ పెట్టుకోవచ్చు, లేకపోతే కాపర్ కడియమన్నా వేసుకోవచ్చు. ఇలా ప్రతి ఆ లోహాలు కూడా మనిషి మీద ప్రభావం చూపుతూ ఉంటాయి.
ఈ విధంగా వాళ్ళు ప్రతి దానిలో కూడా గ్రహాలు అంటే ఉండడం జరిగింది. ప్రతి లోహంలోనూ ప్రతి దాంట్లో కూడా ఈ కలర్ అంటే గ్రీన్ అనేది బుధుడు సంబంధించింది. అందుకని ఇప్పుడు గ్రహ శాంతులు చేయనప్పుడు ఏంటంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఈ పెట్టారు. బుధుడు బాగలేదు, పెసలు దానం వేయమన్నాడు. పెసలు ఏ రంగులో ఉంటాయి? ఆకుపచ్చ రంగులో. సూర్యుడు బాగలేదు, గోధుమలు, వైట్ కలర్ గోధుమలు. అలాగా మినుములు రాహుకి, నువ్వులు నలుపు కదా శని భగవానుడికి. ఈ విధంగా అవి కేటాయించారు. అంటే ప్రతి దాంట్లో కూడా గ్రహాలు ఉంటాయి, ప్రతి దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఇది మామూలుగా అనుకుంటుంటే తల మనం పడుకునేటప్పుడు ఉత్తర దిక్కేదో తల పెట్టుకోకూడదు అంటారు. అలాగేంటంటే అది కూడా కామన్గా తెలుస్తుంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే నమ్మి మనం ఉపయోగించుకుంటే ప్రతిదీ కూడా ఇమ్మీడియట్గా ప్రభావం ఇవ్వదు, కానీ నెమ్మదిగా ఆ ప్రభావం రావడం జరుగుతూ ఉంటుంది. మొత్తానికి సృష్టిలో ఏమున్నాయో ప్రతిదానికి ఒకరితో లింక్ గ్రహాలతో లింక్. ఆ గ్రహాలకు అధిదేవతలు, చివరికి అంతా భగవంతుడే. ఆ కృష్ణ పరమాత్మ గీతలో చెప్పినప్పుడు అన్ని నేనే బాబు, నువ్వేం చేయనా కూడా నాదే, అంటే ఆల్రెడీ నిర్ణయం జరుగుద్ది, నువ్వు కేవలం నిమిత్తం మాత్రం అన్నట్టు. అంటే ఇవన్నీ ఒక సాంప్రదాయంగా ఉండడానికి, ఒక డిసిప్లిన్ గా ఉండడానికి పెట్టారు. మనం రోడ్డు మీద వెళ్తున్నాం, గ్రీన్ లైట్ వెలుగుతుంది, వెళ్ళిపోవచ్చు పర్లేదు, రెడ్ వెలుగుతుంది కంపల్సరీగా మనం చూసి అబ్జర్వ్ చేయలేదు. మరి అక్కడ రెడ్ ఎందుకు పెట్టాడు? అంత డేంజర్. అది ఆపరేషన్ లైట్ వెలుగుతుంటుంది రెడ్. అక్కడ వెలుగుతున్న మాత్రం ఆ పేషెంట్ తాలూకు వాళ్ళకి ఎలా ఉంటుంది, రెడ్ ఎప్పుడన్నా భయం వేస్తుంది. అంటే పూర్వకాలం దీన్ని కూడా రెడ్ పెట్టేవారు. ఇప్పుడు గ్రీన్ అనుకోండి, రైల్వే సిగ్నల్ గ్రీన్ పెడతారు, అంటే సేఫ్ సైడ్ వెళ్ళిపోవచ్చు. అంటే బుధుడు చాలా సున్నిత గ్రహం, పర్వాలేదు, ఇబ్బంది లేదు. రెడ్ ఉన్నాడు, కుజుడు అమ్మ ప్రమాదం, ఇది పోలీస్ స్టేషన్ ఉంది. అలాగా ప్రతి ఆ రంగులో కూడా మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు రాత్రులు పెద్ద లైట్ పెట్టి రెడ్ పెట్టి నిద్రపడదు, అది బ్లూ కాంతి పెట్టుకుంటారు, నిద్రపోతారు. అందువల్ల రంగుల్లోనూ ఉంది, అలాగే ఏంటంటే మన దిక్కులోనూ ఉంది. ప్రతి దిక్కులో కూడా గ్రహాలు అయితే ఉన్నాయి. దాన్ని ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉపయోగించుకుంటే ఉపయోగించుకున్నాడు జీవితంలో పైకి రాగలుగుతున్నాడు, నమ్మనాడు ఇంకేదో అలా రాతున్నాడు, అది కామన్ నడుస్తూ ఉందమ్మా. అందువలన ఏదైనా ఉంది. అలాగే గ్రహాల శాంతికి కూడా మనకి ఏదో సూర్యుడు బాగలేదు, ఆదివారం నియమంగా ఉండాలి, పెళ్ళి అవ్వట్లేదు, మంగళవారం నియమంగా ఉండాలి, అలాగే చదువు రావట్లేదు, బుధుడు. ఇలాగా దేవతలను పూజించుకుంటే అంటే ఏదో ఒక సింబాలిక్ ఇస్తే సులువుగా మనకి పని జరగడానికి, ఎంత చిన్నవాడి కానీ ఎంత పెద్దవాడి కన్నా ప్రతిదానికి కూడా ప్రతిదీ ఉంటుంది. అంటే ఎంత వాడు అంత చేసుకుంటే సరిపోతుంది. ప్రతిదానికి పరిహారం ఉంటుంది, ప్రతిదానికి పరిహారం 100% ఉంటుంది. అయితే వాడు స్థాయిని బట్టి కూడా పరిహారం ఉంటుంది. ఏదో ఒక మాదిరిగా ఉన్నాడు, ఏదో ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు, అదే దేవుడి దగ్గరలో 100 రూపాయలు ఇచ్చేయడానికి అది ఒక ఎనఫ్. అదే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకు 10 లక్షలు జీతం వస్తుంది, వాడు కూడా 100 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, పెద్ద ఫలితం ఉండదు. వాడు తగ్గట్టుగా వాడేవాడు. అందుకనే మన పురాణాలు అంటే మన శివుడు రామభజన చూసాను, 1/6 అన్నది డొనేట్ చేయమంటాడు. అంటే ఇప్పుడు అమెరికాలో కూడా 10% వాళ్ళు ఇచ్చేస్తారు. అంటే వీళ్ళు ఆ డబ్బులే కదా మనకి, ఎంత గొప్పవడం లేదని 10% ఈ భగవంతుడి సేవకి ఇచ్చేస్తారు వాళ్ళు. అది వాళ్ళు మత ప్రచారానికి దానికి ఎవరి నమ్మకం వాళ్ళది. అంటే అంతే కొంత శాతం ఇవ్వాలి తప్ప వాడు రూపాయి ఇచ్చాడు నేను రూపాయి ఇచ్చాడు కుదరదు కాదు. వాడి స్థాయిని బట్టి చేయాలన్నమాట. అలాగేంటంటే ఈ పూజా విధానం కూడా ఎలాగంటే ఏదో అనామకుడు కార్మికుడు ఉంటాడు, వాడు కేవలం దేవుడికి వెళ్ళి నమస్కారం పెట్టుకుంటే చాలు. వాడికి లాగా చదువుకున్నవాడు పండితుడు చేస్తాడంటే కుదరదు. వాడు ఖచ్చితంగా షోడశోపరాజు పూజ అన్ని గ్రహాలు చదివి కంపల్సరీగా 1.5 చేస్తే తప్ప అది ఫలితం ఉండదు వాడికి. ఈ విధంగా అది కూడా తేడా ఉంటుంది. అందువల్ల ప్రతిదానికి పరిహారం ఉంటుంది, ప్రతిదానికి వాడి స్థాయిని బట్టి చేయాలి. స్థాయి లేకుండా మళ్ళీ కుదరదు, అది కూడా కంపల్సరీ ఉంటుంది. అందుకని మీరు చాలా గుడికి వెళ్ళిపోతాం, రోజు ఫలితం లేదంటే ఎలాగొస్తుంది ఫలితం? మీరు చేసి చేయాలి కదమ్మా, అది విషయం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.